హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో పెల్ల కట్టడం గురించి చెప్తున్నాం. ఎర్ర పెల్ల కట్టడం గురించి, సిమెంట్ పెల్ల కట్టడం గురించి, వెయిట్‌లెస్ పెల్ల కట్టడం గురించి, మనం ఎలా చేస్తే ఫిట్‌నెస్‌గా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్‌గా మనం చెప్తున్నాం. అర్థం అయ్యేటట్లుగా. ఇలా చేసుకుంటే బాగా స్టాండర్డ్‌గా ఉంటుంది అని మనం ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తున్నాం. ఫస్ట్ వచ్చేసి మనం ఎర్ర పెల్లకైతే సిమెంట్ ఎన్ని గోళాలేసుకోవాలి, ఎన్ని గంపలు ఇసుకేసుకోవాలి అని చెప్పేదానికోసం ఒక బ్యాగ్ సిమెంట్‌కి ఎర్ర పెల్ల కట్టడానికి మాత్రం 30 గంపలు ఏసుకోవాలన్నమాట. 30 గంపలన్నా అనొచ్చు, 30 గోళాలన్నా అనొచ్చు. 2 రకాలుగా అంటారు. దాని గురించి మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఇది ఎర్ర పెల్ల కట్టడానికి మాత్రం. నెక్స్ట్ సిమెంట్ పెల్ల కట్టడానికైతే 25 గంపలేసుకోవాల. 25 గంపలు ఇసుకేసుకొని ఒక బ్యాగ్ సిమెంట్ కల్తీ చేసుకోవాలి. వెయిట్‌లెస్ పెల్లకైతే 20 గంపలేసుకోవాలి. వెయిట్‌లెస్ పెల్లకైతే ఒకటి సుండి ఇసుకన్నా ఉండాలా, రెండోది లేదంటే ఇసుక జిలేడు పట్టన్నా కట్టాల వెయిట్‌లెస్ పెల్లకైతే. ఈ ఎర్ర పెల్లకి, సిమెంట్ పెల్ల కట్టడానికైతే లావు ఇసుక ఉండాల. నైస్ అనేది స్మూత్ ఉండకూడదు. ఇలా లావు ఇసుక అయితేనే ఆ గోడకు ఫిట్‌నెస్. వెయిట్‌లెస్ పెల్లకైతే స్మూత్ ఉండాల ఇసుక. కడితే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది, భద్రంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కొందరు వాటరు ఎందుకు చల్లాలా అని చెప్తారన్నమాట. వాటర్ ఎందుకు చల్లాలంటే మెయిన్ వచ్చేసి పెల్లంతా నీట్‌గా నానితే మనకి ఈడ సిమెంటు మనం మాల వేసుకొని కట్టేటప్పటికి పెల్ల అనేది బాగా కూర్చుంటుందన్నమాట. దాని మీద ఉండే ధూళి పోయి కలవకి 2 మన పెల్ల కూర్చోపెడితే అడ్జస్ట్‌మెంట్‌కి గానీ రెండోది మాత్రం 2 బాగా ఫిట్‌నెస్ ఉండేదానికోసం. అందుకోసం ప్రతి సిమెంట్ పెల్లకైనా వాటర్ చల్లాలి, ఇటుక పెల్లకైనా వాటర్ చల్లాలి, వెయిట్‌లెస్ పెల్లకైనా కానీ వాటర్ అనేది కంపల్సరీగా చల్లాలన్నమాట. గోడ కట్టేటప్పుడు కానీ ఫస్ట్ వాటర్ వేసుకొని గోడ మీద పెల్ల కట్టడం అనేది స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కొందరికి పిల్లర్లు ఉంటే పిల్లర్కి దారం కట్టుకొని చూస్తారు. కానీ పెల్ల అనేది ఫస్ట్ మనం దారం కట్టిన మట్టానికి మాత్రమే అనుకుంటారు. పై మట్టం కానీ లెవెల్ వచ్చేదానికోసం దారం కట్టుకుంటారు. కొందరు ఎదురు ఒకటే అనుకుంటారు. కంపల్సరీ పై మట్టం కానీ వస్తేనే బాగుంటుందన్నమాట. తొక్కడ కానీ ఒక పెల్లకి ఇంకో పెల్ల సెంటర్ ఉండాలి ఆ జాయింట్. ఇలా కంపల్సరీ జాయింట్ ఉంటేనే భద్రంగా ఉంటుంది. లేదు పెల్ల టు పెల్ల స్ట్రైట్ పెట్టినారనుకో 2 జాయింట్లు ఒకటే వస్తే క్రాక్లు అనేది వస్తాయన్నమాట. నెక్స్ట్ పిల్లర్లు ఉంటే కాలమ్స్ కంపల్సరీగా అనేది దానికి చిప్పింగ్ చేసి, లేదంటే కొందరు కచ్చులు అంటారు, కచ్చులన్నా పెట్టి ఒండు పట్టించి ఫిట్టింగ్ అనేది చేయాలన్నమాట. గోడ మనం కట్టాలనుకుంటే ఇలా చేసుకుంటే స్టాండర్డ్‌గా ఉంటుంది. కొన్నిసార్లు పిల్లర్లు లేదు అని చెప్తే మూలల్లో దిమ్మీలు కట్టుకొని ట్యూబ్‌లలో వేసుకొని దాని తర్వాత పెల్ల కట్టడం అనేది మొత్తం గోడంతా నీట్‌గా కట్టాల. ఇలా మనకి ఇంటికైనా సరే, కంపౌండ్‌కైనా సరే, అపార్ట్మెంట్‌కైనా సరే, ఏ దానికైనా అని పెల్ల అనేది తడపాలా. దానికి మాల్ ఇంత అని కలుపుకుంటే మనకి ఏ దానికి నైస్ ఇసుక, ఏ దానికి లావు ఇసుక అనేది కానీ చెప్పినాను. అలా చేసుకుంటే ఫుల్ ఫిట్‌నెస్‌గా అనేది ఉంటుందన్నమాట. మనకి మెయిన్ అయితే క్రాకులు కొట్టేది. వాటర్ కానీ ఎన్ని దినాలు చల్లాలా అంటారనమాట. వాటర్ అయితే కంపల్సరీగా పెల్ల కట్టడానికి 2 వీక్స్ అన్నా కంపల్సరీగా చల్లాలి. అంటే 14 రోజులన్నా నీళ్ళు కూలింగ్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. ఇలా చేస్తే మీకు బాగా ఫిట్‌నెస్‌గా ఉంటుంది. క్రాక్స్ అనేది రాకుండా ఉంటుంది. జాయింట్ పెల్ల పెట్టినా కానీ లైన్స్ అనేది జాయింట్ అనేది ఖచ్చితంగా అనేది అట్లా ఉండకూడదన్నమాట. కనీసం అంటే ఓ 2 ఇంచులన్నా కానీ తప్పించి మళ్ళా పైన పెల్ల పెట్టాలి. కొందరు పెల్ల అంటారు, కొందరు బ్రిక్స్ అనుకుంటారు. ఇలా ఏ ఒక్కరైనా కంపౌండ్ కట్టేకైనా, ఇంటికైనా ప్రతి ఒక్కరు ఇలా కడితేనే స్టాండర్డ్‌గా ఉంటుందన్నమాట. నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకొకరికి పోతుంది. మీ వాళ్ళు ఎవరైనా కడుతున్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎలా కట్టేదని తెలుస్తుందని చెప్పేసి. మేస్త్రీలైనా, ఇంటి ఓనర్లైనా చాలామంది మాలు కానీ తడి పొడిగా వేసుకొని కడతారనమాట. మాల అనేది తడి పొడిగా ఉండకూడదనమాట. కనీసం అంటే ఏ కట్టడానికైనా ముద్దాగా ఉండాలి కలవ. చాలామంది తడి పొడేసి కడతా ఉంటాంటారు. ఇది కానీ బాగా గమనించుకొని ఉండాల. తడి పొడి వేసినారనుకో పెల్లాను, సిమెంటు 2 డివైడ్‌గా ఉంటాయన్నమాట. రొంత కనీసం ముద్దాగా ఉండి పెల్ల నానింటే 100% ఫుల్ స్టాండర్డ్‌గా ఉంటుంది. నచ్చినట్లయితే ఓ లైక్ చేయి ఫ్రెండ్స్. ఉంటా. బాయ్.